హలో ఎవ్రీవాన్! ఈరోజు మా లంచ్‌లోకైతే బెండకాయ, టమాటా కర్రీ చేస్తున్నా అండి. బెండకాయలైతే ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా 4 సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి స్టవ్ పైన బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంచిగా జిగురు లేకుండా బాగా ఇలా కలుపుతూ మంచిగా వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకుంటే ఈ బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీలో. ఇలా వేయించుకోవాలండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకి. ఈ బెండకాయ కర్రీ అయితే రైస్‌లోకి, చపాతీలోకి, ఇంకా జొన్న రొట్టెలకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ముందుగా ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఆల్మోస్ట్ వేగిపోయాయండి. వేగిపోయిన తర్వాత వీటినైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా పోపు దినుసులు, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. ఇందులో కరివేపాకు, ఇంకా 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా మగ్గనివ్వాలండి టమాటాలైతే. ఒక 2 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టిన బెండకాయలు కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇలా మగ్గిపోయాయండి టమాటాలు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా కారం 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని బాగా మరిగించాలండి వీటినైతే. ఇలా బాగా మరగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ ఇలా బాగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లో తగినంత టేస్ట్ ఉందో లేదో చూసుకొని ఇప్పుడైతే మరుగుతున్నప్పుడు ముందుగా తీసి పెట్టిన బెండకాయలనైతే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని అంతా కలిసేలా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఓ 3 మినిట్స్ ఆఫ్టర్ మీడియం ఫ్లేమ్‌లో ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి మన బెండకాయ కర్రీ. ఇలా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.